మీ పార్టీ ఆఫీసులు పగలగొడతారు, మిమ్మల్ని బూతులు తిడతారు. సరేలే, ఇప్పుడు కూడా అదే కదా చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే మీరు చర్యలు తీసుకునేది ఏదేదో వాళ్ళు పెట్టేటువంటి పోస్టులకు భయపడి పెట్టారనేటటువంటి ఒక ప్రచారం కూడా చేస్తున్నారు కదా. సరే, ఓకే కిరణ్ గారు, ఒక్క నిమిషం. కిరణ్ అని పిలవాలి తప్పదు ఇంకా, ఎందుకంటే మీ పేరు కాబట్టి అది. యా అంకారావు గారు, సో ఓవరాల్గా ఏమంటారు ఇష్యూకి సంబంధించి? ఓకే, యా ఓకే 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 అంకారావు గారు ఏమంటారు? రాజు గారు, ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇందాక రమేష్ గారు చెప్పిన ఒక మాటకు నేను కూడా ఏకీభవిస్తాను. ఇది ఒక 5 సంవత్సరాల క్రితమే ప్రారంభం కాల. వాస్తవంగా ఇరు పక్షాల వారు దీన్ని పెంచి పోషించిన మాట వాస్తవం. ఇందులో ఒకళ్ళు అతీతులు కాదు, ఒకళ్ళు శుద్ధపోసలు అయితే కాదు. కాకపోతే కొంతమంది ఎక్కువ చేశారు, కొంతమంది తక్కువ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు వాళ్ళు కూడా విచ్చలవిడిగా ఏం చేయలేదు. చేసిన వాళ్ళని ఆ రోజు కూడా మందలించడం కూడా జరిగింది. సో ఏనా సభలో మాట్లాడే వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆపుతూనే ఉంటారు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మనం ఒక్క పెట్టాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఏంటంటే గత 5 సంవత్సరాల గురించి ఎందుకు మాట్లాడాము అంటే, 5 సంవత్సరాల్లో వీళ్ళని పెంచి పోషించటమే కాకుండా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చారు. మరి అదే విధంగా ఇప్పుడు ఉదాహరణకి తల్లి గారి మీద, చెల్లి గారి మీద, లేకపోతే సునీత గారి మీద వర్ర రవీంద్ర రెడ్డి చేసినప్పుడు దానికి ఊతమిచ్చే విధంగా నాయకులు కూడా మాట్లాడారు. అది గమనించుకోవాలి. ఆ నాయకులే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి షర్మిల గారు పుట్టలేదు అనే విధంగా కూడా మాట్లాడారు. అంటే మనం లోతుకి వెళ్ళొద్దు. జరిగిన విషయాల గురించి ఒకరినొకరు నిందించుకోవాల్సిన పని కాదు. ప్రారంభించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేసింది మంచిగా చెడ్డ, ఇప్పుడు ఇట్లా వాళ్ళ అదుపులో తీసుకోవడం మంచి పద్ధత కాదా? మరి ఈ రోజు గోరంట మాధవ్ గారు వచ్చేసి అక్కడ దాడి చేస్తా ఉంటే ఈ మాట్లాడే పెద్ద మనుషులు ఎవరైనా ఆపడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అంటే వాళ్ళకి తెలియదు కదా, అతను వచ్చి అట్లా చేస్తాడని తెలియదు కదా. గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, అతను అలా ప్రవర్తించడం అనేది ఇవాళ అతన్ని అదుపులో తీసుకున్నారు కదా, అతను కూడా శిక్షలు పడతాయి కదా. అతను మాట్లాడిందా నిజంగానే అతను ఇందాక చెప్పినట్లు అంతర్యుద్ధం అనే మాట్లాడేదాని మీద చర్య తీసుకోవాలి. దీనికంటే కూడా చాలా పెద్ద ప్రమాదం. ఆ మాట అన్న తర్వాత జరిగినాయి. ఈ లింగం గారు బయటకు వచ్చారు, లేకపోతే అంటే అదే మీరు ఒక కొత్త అంశాన్ని కూడా చెప్పారు. అంతర్యుద్ధం అని ఆయన మాట్లాడిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించినటువంటి రాష్ట్రంలో కనపడతానే ఉన్నాయి. ఇక్కడ జరిగిన ఉదంతాలు, జరుగుతున్న ఉదంతాలు, గత ప్రభుత్వం ఏం చేసింది, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది అనేది బేరీజ్ వేసుకోవడం అనేది సహజమే. దాంట్లో చూసుకుంటా ఉంటే వీళ్ళు కొంచెం ఎక్కువగా వాళ్ళని ప్రోత్సహించారు, వాళ్ళకి ఊతం ఇచ్చారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అనేది మాత్రం చాలా స్పష్టం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే మనం వీళ్ళని తప్పుపట్టాలా. చర్యలు తీసుకుంది కాబట్టి దానికి మళ్ళీ రాజకీయ వంకలు చూడాల్సిన అవసరం అయితే లేదని అయితే నేనైతే భావిస్తున్నాను. నిజంగా కనుక రేపు పొద్దున ఇదే కిరణ్ని వాళ్ళు ఎలాంటి అభియోగాలు పెట్టకుండా అతను కనుక బయటికి తీసుకొని వస్తే నిస్సందేహంగా ఈ ప్రభుత్వాన్ని ఆ రోజు మీరు నేను కూడా దునమాడదాం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి న్యాయస్థానం ముందు వాళ్ళు ఏ విధంగా పెడతారు, అతన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు అనేది కూడా చూసుకోవాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంది. కాకపోతే ఇది మాత్రం ఒక హెచ్చరిక అనేది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు పదే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, చివరికి పురంధేశ్వరి గారు కూడా పదే చెప్తా ఉన్నారు. దాన్ని ఈ రోజు చర్యలు అయితే ప్రారంభించారు. ఈ చర్యలు ఎంతటితో ఆగవు. నిస్సందేహంగా ఓ రకంగా ఇది కిరణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు నష్టం కూడా చేశాడు. ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు ఈ రోజు దానిని పక్కకి వెళ్ళిపోయి ఈ రోజు కిరణ్ మాట్లాడిన దాని గురించే మనం చర్చించుకుంటున్నాం. ఇక్కడ గమనించుకోవాలి, అతను మాట్లాడింది మాజీ మంత్రి గారు అయ్యుండి ఎంత నిస్సిగ్గుగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎంత దుర్మార్గంగానే ఉన్నాం. అదుపులో తీసుకొని నిజంగా మీరు అన్నట్టు ఈ పాటికి తీసుకొని లోన పెట్టాలా, కారాగారంలో పెట్టాలి అతన్ని. ఇంకా ఉపేక్షించడం అనేది ఇలా అతి మంచితనంలా ఉంది. నిస్సందేహంగా ఈ కూటమి కొంచెం అతి మంచితనంగానే వెళ్తుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మీ వ్యక్తి కాబట్టి మీరు అదుపులో తీసుకున్నారని భావిస్తున్నాం మేము. నిజంగానే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళనో లేకపోతే ఇంకో వాళ్ళు ఇలా చేసే వాళ్ళని మీరు టచ్ చేయడానికి భయపడుతున్నారేమో అని చెప్పే అనుమానం కలుగుతా ఉంది. ఖచ్చితంగా కూటమి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. అంతే కరెక్టే. చేబ్రోలు కిరణ్ ని అదుపులోకి తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఎవరైతే గతంలో మాట్లాడారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో దారుణం, ఇప్పుడు మనకు డిబేట్ నడుస్తుంది, డిబేట్ కింద కామెంట్లు కానీ చూస్తే నిజంగా మళ్ళీ మనం అన్నం కూడా తినలేము అనమాట. అలాంటి పరిస్థితిలో ఉన్నారు చాలా మంది. సరే గంగారావు గారు మళ్ళీ వస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి చాలా మంది నాయకులను కూడా అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఉంది, గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళందరినీ. దురదృష్టం ఏంటంటే అండి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు తెలుగుదేశం పార్టీ వారికి అంటే కూడా వైసీపీ వారిని ఎక్కడా కూడా టచ్ చేయకుండా, ఎట్లాగూ మనకి పోస్టింగ్ వచ్చిందనో లేదు మనం మైన్ స్ట్రీమ్ లో ఉన్నామనో చెప్పి
టీడీపీ వాళ్ళ మీద చూపించినంత శ్రద్ధ, వాళ్ళపైన చట్టాన్ని అప్లై చేసినంత కఠినంగా వైసీపీ వాళ్ళని చేయట్లా. గతంలో గుంటూరు మరి యారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు బట్టలిప్పుతానంటే మరి పాపం భయం ఉంటది కదా, రేపు అధికారంలోకి ఒకవేళ వస్తే బట్టలాడిపోతాడని భయపడుతుండే పాపం, ఏం చేస్తారు పాపం. రాజుగారు గురజాల నియోజకులు ఒక స్ట్రాటజీ అండి, వైసీపీ స్ట్రాటజీ చూడండి. గతంలో ఎస్పీలు కానీ ఐజీలు కానీ కనీసం ప్రతిపక్ష పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు అడిగినా కానీ ఇంటర్వ్యూ కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ రోజున కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ దాకా వైసీపీ వాళ్ళు ఎవరు కావాలన్నా సరే ఆ ఎస్పీలు కానీ ఐజీలు కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళు ఫోన్ చేస్తే పలుకుతున్నారు, వాళ్ళకి స్పందిస్తా ఉన్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, నిన్న గురజాల వీళ్ళ వైసీపీ స్ట్రాటజీ ఎట్లా ఉంటదంటే, ఒక నేరం చేస్తాడండి. గురజాలకు సంబంధించిన ఒక వైసీపీ కార్యకర్త అబ్యూజ్ గా మాట్లాడాడు. దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నించారు. ఆ ప్రశ్నించేది వీడియో తీశారు. అది కేసు అయితే పోలీసులు వాడిని అరెస్ట్ చేయడానికి వెళ్తే అది వీడియో తీసి, అంటే వాడు తప్పు చేసింది పోయింది, దాన్ని అడ్డుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తనేమో రౌడీ అంట, అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులేమో చట్ట వ్యతిరేకం. అంటే వీళ్ళకి ఒక స్ట్రాటజీ ఏంటంటే, ఒక వీడియో తీయటం, తప్పు చేయటం, వీడియో తీయటం, సోషల్ మీడియాలో పెట్టడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా పైన తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పి ప్రచారం చేయటం. ఈ రోజున నిన్న కూడా అంబటి రాంబాబు చూడండి, అంబటి రాంబాబు కానీ, రమేష్ గారు కానీ, పంచి ప్రభాకర్ కానీ, కారుమూరి వెంకటరెడ్డి కానీ, శేఖర్ రెడ్డి కానీ, అందరితో ఒకటే లైన్, మీరంతా కూడా భయపడిపోయి, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పోలీసులు భయపడిపోయి పోలీసు కేసు పెట్టి అరెస్ట్, భయం కాదు, బాధ్యతతో ఉన్నటువంటి ప్రభుత్వం